భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి రాజస్థాన్కు కంటైనర్లో తరలిస్తున్న 2.5 కోట్ల విలువ గల 499 కిలోల గంజాయిని సుజాతనగర్లో పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 4 నిందితుల్లో 2ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తం 5,200 కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా సమాచారం ఇచ్చి మహమ్మారిని నిర్మూలించేందుకు సహకరించాలని కోరారు. సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4లో కూడా ఒక 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది. సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈరోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్, అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్, వీళ్ళు ఈరోజు పట్టుబడడం జరిగింది. వీళ్ళ పైన కూడా ఇదివరకు A1 A2 పైన కూడా ఇదివరకు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అదే కాకుండా బీదర్ పోలీస్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది.